మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలో మార్చి నెలలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. పర్లపల్లిలో ఇంటి తాళాలు పగలగొట్టి పలు చోరీలకు పాల్పడి ద్విచక్ర వాహనం దొంగిలించిన నిందితుడు దాసరి మురళీకృష్ణను పాత ఇసిపేట బస్టాండ్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పల్సర్ బైక్పై ఉన్న మురళీకృష్ణ పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించగా వెంబడించి పట్టుకున్నట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. నిందితుడు తన తండ్రి, తమ్ముడితో కలిసి పలు చోరీలకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడని, చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలతో వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడని, అతని వద్ద నుండి పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మల్లేష్ యాదవ్ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో వారితో పాటు మొగుళ్లపల్లి ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అంతర్రాష్ట్ర దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. గత మార్చి నెల ఈ సంవత్సరం మార్చి నెలలో పర్లపల్లి గ్రామంలో ఒక 2-3 ఇళ్లలో రాత్రిపూట తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగిందన్న పిటిషన్ మీద దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ ప్రజలు ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తిగా అనలైజ్ చేసి మా జిల్లా ఎస్పీ గవర్నీయులు సిరిశెట్టి సంగీత ఐపీఎస్ గారి ఆదేశంతో ఈరోజు పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. చేసి ఈరోజు సురేష్ ఎస్ఐ మొగుళ్లపల్లి సమక్షంలో పాతిసిపేట గ్రామంలో మనకు నమ్మదైన ఇన్ఫర్మేషన్ మీద ఇతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఏదైతే దొంగతనం చేసి ఆ రోజు బైక్ ఎత్తుకపోవడం జరిగిందో ఆ బైక్ కూడా రికవర్ చేయడం జరిగింది. తర్వాత కొంత క్యాష్ కూడా పోయింది. ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి దాసరి మురళీకృష్ణ, మునిగలవీడు గ్రామం, నెల్లికూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. ఇతను దాదాపుగా 50 పైగా కేసులలో దొంగతనం కేసులను నిందితున్నాడు. ఇతను అఫీషియల్ అఫెండరు. జనగాము, ఆదిపట్ల, హైదరాబాద్, తర్వాత నెల్లికూరు, నిజామాబాద్ ఏరియాలో కూడా, రామగుండం ఏరియాలో కూడా ఇతను దొంగతనం కేసులలో నిందితుడు ఉండి జైలు కూడా వెళ్ళి వచ్చినాడు. ఇతనితో పాటు ఆ రోజు ఇతని తండ్రి నర్సయ్య, తర్వాత తమ్ముడు గణేష్ కూడా, ఈ ముగ్గురు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది, దొంగతనం చేయడం జరిగింది. వారిని కూడా త్వరలోనే అదుపులో తీసుకుంటాం. దీనిలో మా మొగుళ్లపల్లి ఎస్ఐ మరియు సిబ్బంది కూడా కష్టపడినందుకు వారికి